మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ జరిపిన అవినీతి అక్రమాలపై వెంటనే ప్రభుత్వం విచారణ చేపట్టాలని రామాయంపేట మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఉన్నతాధికారుల ఎమ్మెల్యే స్థాయి విచారణ జరగాలని, లేకుంటే పక్షం రోజుల్లో మున్సిపల్ను ముట్టడిస్తామని, అవసరమైతే పట్టణ బంద్కు పిలుపునిస్తామని బీఆర్ఎస్ నేత పల్లె జితేందర్ గౌడ్ హెచ్చరించారు. ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈరోజు రామాయంపేట పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినందుకు, మీరు అందరూ వచ్చినందుకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మేము రామాయంపేట పట్టణంలోని మున్సిపాలిటీ కమిషనర్ గారి ఫ్రాడింగ్ అంటే ఆయన చేసే అక్రమాల గురించి మేము గతంలో ఆర్టీఐ యాక్ట్ కింద కూడా ఇచ్చినాం. దానికి కూడా కరెక్ట్గా రెస్పాన్స్ రాలే. అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకటే, పాలకవర్గం 2025 జనవరి 27 వరకు కంప్లీట్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేయాలి. గత 5 సంవత్సరాలు రామాయంపేట మున్సిపాలిటీలో మంత్లీ ఎంత ఖర్చు అయింది, డీజిల్ విషయంలో కానీ, మెయింటెనెన్స్ విషయంలో కానీ, రిపేరింగ్ విషయంలో కానీ ఏదైనా 5 సంవత్సరాలు ఎంత మెయింటెనెన్స్ అయింది, ఇప్పుడు 1 ఇయర్ లోపల నెలకు ఎంత మెయింటెనెన్స్ అవుతుంది, చాలా ఘోరంగా ఉంది. అది ఎవరు చేస్తున్నారు? కమిషనర్ గారు ఒక్కరు చేస్తున్నారా, ఇంకెవరన్నా ఉన్నారా? దాంట్లో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. వాళ్ళ హ్యాండ్ ఓవర్లో నడుస్తుందని మేము అనుకుంటున్నాం. వాళ్ళకి తెలుసా తెలియదా అనేది కూడా వాళ్ళు ఒకసారి ఆలోచించాలి. ఇంచుమించు ఈ సంవత్సరం కాలంలో మాకున్న సమాచారాన్ని బట్టి ఒక 2-2.5 కోట్లు వరకు కూడా కొంచెం ఫ్రాడ్ అయిందని మాకు తెలుస్తుంది. దాంట్లో ముఖ్యంగా కొన్ని వెహికల్స్ కూడా కొన్నారు. వాళ్ళు ఏంటంటే ఆకా అని దాని సంస్థ నుంచి కొన్నామని చెప్తున్నారు. దానికి కూడా దాంట్లో కూడా అవకతవకలు ఉన్నాయని మేము అనుకుంటున్నాం. గతంలో కూడా ఒకటి ఏది వైకుంఠధామం రథం తెచ్చిర్రు, దాంట్లో కూడా ఏదైనా అవకతవకలు ఉన్నదని మాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఎందుకంటే బయటకు ఇక్కడికి రేట్ చూస్తే చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది. అది కూడా ఎంక్వైరీ చేయాలి. గతంది ఎంక్వైరీ చేయాలి, ఇప్పుడు కూడా ఎంక్వైరీ చేయాలి.